10 సంవత్సరాల నుండి వర్గీకరణ అమలు చేస్తామని మాటలు చెబుతూ మాదిగలను మోసం చేస్తున్న ఎన్డీఏ కూటమిని ఓడించాలని ప్రతి ఇంటికి ఏదో ఒక లబ్ధి చేకూర్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గెలిపించాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ అన్నారు. నగరంలోని కోలాస్లో మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగల ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నటువంటి ఎంఆర్పీఎస్ ఉద్యమంలో కీలక భూమిక పోషిస్తూ ప్రజల అవసరాల కోసం పనిచేస్తున్నామని బ్రహ్మయ్య మాదిగ తెలిపారు. మాదిగలు మాదిగ ఉపకులాల భవిష్యత్తు కోసం రాష్ట్రంలో వైసీపీకి మద్దతు ఇవ్వవలసిన అవసరం ఉందని తెలిపారు. అందుకోసమే ఎంఆర్పీఎస్ ఒక అడుగు ముందుకేసి వైసీపీకి మద్దతు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు. కేంద్రంలోని బీజేపీ మరల అధికారంలోకి వస్తే క్రిస్టియన్లను, ముస్లింలను, మైనారిటీలు బతికే పరిస్థితి ఉండదని అన్నారు. కేంద్రంలోని బీజేపీ మరలా అధికారంలోకి వస్తే క్రిస్టియన్లు, ముస్లింలు, మైనారిటీలు బతికే పరిస్థితి ఉండదన్నారు. ఒంగోలు అసెంబ్లీ, లోక్సభ వైసీపీ అభ్యర్థులు బాలినేని శ్రీనివాసరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను మాదిగలు, మాదిగ ఉపకులాల వారు అత్యధిక మెజారిటీతో ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. సమావేశంలో వైసీపీ యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు రావినూతుల కోటి, పునుగంటి సాలింరాజ్, రాజేంద్ర కుమార్, రమేష్, శిఖామణి, సువర్ణ, పట్ర బంగారం, చిన్న యేసుబాబు, నాగార్జున, ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలియజేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు పేద వర్గాల గెలుపుగా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మాదిగ, మాల సామాజిక వర్గాలే కాకుండా అన్ని అణగారిన వర్గాల ప్రజలు ఆలోచించాలని, పేదల పక్షపాతిగా అనేక సంక్షేమ పథకాలను ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఆదర్శవంతంగా అమలు చేసినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తేనే పేద వర్గాల ప్రజలకు మరింత మేలు జరగడానికి అవకాశం ఉంటుందని చెప్పని తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడం కోసం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర వ్యాప్తంగా మా వంతు పాత్రని, మా వంతు ప్రయత్నాన్ని చేస్తున్నామని, అదేవిధంగా ఒంగోలు శాసనసభ్యులు గౌరవనీయులు అన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ నియోజకవర్గంలో ఉండబడినటువంటి పేద వర్గాల ప్రజలందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మంచితనానికి, మానవత్వానికి, నిజాయితీకి నిలువెత్తు రూపం ఎవరన్నా ఉన్నారంటే అది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఆ విషయం ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ప్రజలందరితో పాటు ప్రత్యేకంగా ఒంగోలు నియోజకవర్గంలో ఉండబడినటువంటి ఏ గడపనడిగినా, ఎవరినడిగినా కూడా వాళ్ళందరూ చెప్పే మాట వాసన్న అని గౌరవంగా పిలిచేటువంటి గొప్ప మనసున్న వ్యక్తి వాసన్నని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన గెలుపు కోసం కూడా మా వంతు ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా పాత్రికేయ పెద్దలుగా మీరు మమ్మల్ని అడిగితే ఎందుకు మేము వైసీపీకి మద్దతు ఇచ్చామో, ఎందుకు ఎన్డీఏ కూటమిని వ్యతిరేకిస్తున్నామో మీ దృష్టికి నేను తీసుకొస్తాను. ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎస్సీ రిజర్వేషన్లను ఏబిసిడీలుగా వర్గీకరించాలని గత 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉండబడినటువంటి భారతీయ జనతా పార్టీ తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని అధికారంలోకి వచ్చి 10 ఏళ్లు గడుస్తున్న వర్గీకరణ అంశం అనేటువంటి ఊసే ఎత్తకుండా మాదిగలను నిట్ట నిలువున మోసం చేసినటువంటి పార్టీ ప్రభుత్వం ఏదన్నా ఉందనుకుంటే అది భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం అన్న విషయాన్ని కూడా మేము స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ మోసం చేసిందని చెప్పని మేము చెప్పడంతో పాటు ఒకనాడు ఈరోజు ఏ ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చి భారతీయ జనతా పార్టీ గెలుపు నా లక్ష్యమని, తెలుగుదేశం గెలుపు, చంద్రబాబు గెలిపే మాదిగల గెలుపని ప్రచారం చేస్తున్న మందకృష్ణ మాదిగ గారి మాటల్ని ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మాదిగ, అణగారిన వర్గాల ప్రజలు నమ్మొద్దు అని చెప్పిన సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. దానికి కారణం ఏంటంటే ఇదే మందకృష్ణ బీజేపీనే నంబర్ 1 దోషి, ఎస్సీ వర్గీకరణ విషయంలో మాదిగలను మోసం చేసింది బీజేపీనే నంబర్ 1 దోషి అని చెప్పని మాట్లాడిన విషయం గుర్తు చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై ఇక కేంద్రంతో యుద్ధమే అని చెప్పని మాట్లాడిన విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. మోడీ ప్రభుత్వం మీదే ఉమ్మడి పోరు ఉంటుందని చెప్పని మాట్లాడిన విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ప్రధాని దళిత వ్యతిరేక అని చెప్పని మాట్లాడిన విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ
ఓ మనువాద మతతత్వ పార్టీ, ఆ మనువాద మతతత్వ పార్టీకి మాదిగలను మద్దతు ఇవ్వడం అంటే ఈ దేశంలో ఉండబడినటువంటి క్రైస్తవులకు, మైనారిటీలకు, అణగారిన వర్గాల ప్రజలు తమ చేతులతో తమ గొంతు కోసుకొని చావడమే అన్న విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటికే వర్గీకరణ వ్యతిరేకని, మాదిగల వ్యతిరేకని, మాదిగలంటే ఆయనకి ఇష్టం లేదని, మొత్తం మాలా సోదర వర్గం అంటే ఇష్టమనే పేరు మీద ఒక సోదరు షోకాళ్ళు దళారీ నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రచారం చేస్తూ ఉంది. దానిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, తిప్పికొడతా ఉన్నాం. దానికి కారణం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. అన్నా, నేను చంద్రబాబులాగా 2 మాటలు మాట్లాడను, చంద్రబాబులాగా అబద్ధాలు మాట్లాడను, చంద్రబాబులాగా మోసం చేయను. నేను మాటిస్తే మాట కట్టుబడి ఉంటా, మాటిచ్చిన తర్వాత మాట తప్పే ప్రయత్నం నేను చేయనని చెప్తూ, అన్నా ఎస్సీ వర్గీకరణ విషయం రాష్ట్రాల చేతుల్లో లేదు, మా చేతుల్లో లేదు. కానీ ఎస్సీ వర్గీకరణ విషయం ఈరోజు సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అనుగుణంగా మా రాష్ట్ర ప్రభుత్వం తమ ప్రయత్నం చేస్తామన్నా, అలా కాకుండా మాయ మాటలు చెప్పి, మోస మాటలు చెప్పి, చంద్రబాబు నాయుడు లాగా ఎన్నికలప్పుడు ఒక మాట చెప్పి, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక మాట చెప్పే మిత్రం నేను చేయను. నేను మాట అంటే నిలబడే దగ్గర రాజీ పడను, ఆ మాట ఇచ్చే దగ్గర నేను స్పష్టంగా చెప్తున్నా. వర్గీకరణ సమస్య సుప్రీంకోర్టు ఉంది, కానీ ఆ సమస్యకు పరిష్కారం కంటే ముందు మాదిగల అభివృద్ధి కోసం, మాదిగల సంక్షేమం కోసం, మాదిగల ముందుకు తీసుకురావడం కోసం మన వంతు ప్రయత్నం చేద్దాం. దానికోసం ఇప్పటికే మనం కొంత ప్రయత్నం చేస్తున్నాం. భవిష్యత్తులో మరింత ప్రయత్నం చేసి మాదిగలకి అండగా నిలబడి మాదిగలని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దామని చెప్పని కపటం లేకుండా, కల్మషం లేకుండా ఆయన మాట్లాడిన మాటల్ని, ఆయన వర్గీకరణ పట్ల, మాదిగల పట్ల తనకుండబడిన చిత్తశుద్ధిని చెప్పడంతో పాటు దళితులు నాకు 2 కళ్ళని, ఆ 2 కళ్ళని సమానంగా ఊరించి సమానంగా ముందుకు తీసుకెళ్తారని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ